కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక తొలి ఏడాది అయితే పూర్తయిన నేపథ్యంలో ఒక తొలి అడుగు పడింది అనేది ఒక రకంగా చెప్పాలి అంటే ఒక సక్సెస్ మీట్ లాంటిదైతే నిర్వహించారు. అందులో పవన్ కళ్యాణ్ గారు పాల్గొన్నారు. బీజేపీ తరపున పురంధేశ్వరి గారు వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ మొత్తం అందరూ ఆ వేదిక మీదుగా. అయితే ఇందులో కీలకమైన అంశం పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు. అది కూడా అక్కడ ఆ మీటింగ్లో ఆ సభలో తొక్కిపెట్టి నారతీస్తామంటూ జగన్కో లేదంటే వైసీపీకో ఇచ్చిన వార్నింగ్లు అది ఎంతవరకు ఆ సభలో ఆ సందర్భంలో ఎంతవరకు అవసరం అనేది. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా కొన్ని ఓపెన్గా బోల్డ్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. మొత్తం అంటే అన్నీ అమలు చేసేసాం ఏడాదిలో అని చెప్పట్లేదు, కానీ మ్యాక్సిమం చేయాల్సినవన్నీ చేసాం, త్వరలో పూర్తిగా అమలు చేస్తామంటూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తారు. వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా తొలి అడుగు ఆ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారి వెర్షన్ తీసుకుంటే అంటే ఇంకా అదే శత్రుత్వం, అదే విద్వేషం, లేదంటే తాజాగా జరిగిన ఆ పొదిలి తర్వాత రెంటపాలలో జరిగిన వివాదం అక్కడ ప్రస్తావించడం అనేది అంటే రాజకీయ కోణంలో ఎంతవరకు కరెక్ట్? ఆయనే ఆలోచించుకోవాలి. బేసిక్గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ వెళ్ళారు. వైజాగ్ వెళ్ళినప్పుడు ఆయనకి ఆ ప్రజావాణి ఏదో కార్యక్రమం ఉండేది ఇదివరకు. దానికి రేపు పొద్దున కార్యక్రమం. ఈ రోజున ఎయిర్పోర్ట్లో దిగారు. దిగేసేసి బయట చేతులు ఊపుతూ వెళ్తుంటే, ఏమన్నా మీకు ఇచ్చింది పర్మిషన్, రేపు ఇది రోడ్ షో అవుతుంది, వద్దన్నారు పోలీస్ అధికారి. ఆ పోలీస్ అధికారిని నిందించారు. ఆ తర్వాతన కావాలని చెప్పి హడావిడి చేసింది చూసాం ఆ రోజున. అంటే తను వెళ్తున్నప్పుడు ఎందుకు ఆపుతారు, ఏది రేపటి సభకు పర్మిషన్ తీసుకున్నారు, ఇవాళ అసలు ఆయన సెలబ్రిటీ, రోడ్డు మీద చెయ్యి ఊపితే ఆటోమేటిక్గా అది రోడ్ షో అవుతుంది. ఇంకోటి ఆ రోజున వాట్సాప్ గ్రూపుల్లో అందరినీ రమ్మనమని పిలుపునిస్తేనే రోడ్డు అంతా కూడా నిండిపోయి ఉన్నాయి యాక్చువల్గా. అలాంటి సందర్భంలో అది తప్పు అని చెప్పిన వాళ్ళది తప్పు అన్నారు ఆ రోజున. ప్రభుత్వం అట్లెట్లాగా చేస్తుంది అన్నారు. ఆయన కోపంలో అదొక కారణం. మరి అట్లాగే ఇక్కడ విప్పటం వెళ్ళేటటువంటి సందర్భంలో ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదని చెప్పి ఏకంగా పర్మిషన్ లేకుండానే ఆ వెహికల్ మీదన తోసుకుంటూ వెళ్ళారు. ఇవి రెండు ధిక్కరణ అంటారా, పోరాటం అంటారా? ఆయన భాషలో అది పోరాటం. అలాగే ఆ టైంలో బాయ్నెట్ల మీద నెక్కి కూర్చుని వాళ్ళ కార్యకర్తలందరూ హడావిడి చేశారు. అదంతా కూడా ఆ పోరాటంలో భాగమన్నారు. అంటే తను చేస్తే పోరాటం అయింది. ఇక్కడ పర్మిషన్ తీసుకుని వెళ్ళారు పొదిలి, ఇక్కడ పర్మిషన్ తీసుకుని వెళ్ళారు సత్తెనపల్లి. వెళ్ళినటువంటి సందర్భంలో తగిన భద్రత కల్పించడంలో ఫెయిల్ అయ్యింది ప్రభుత్వం. ఈ రోజు వరకు కూడా జగన్ భద్రత విషయంలో పూర్తిగా విఫలమవుతోంది ప్రభుత్వం. Z+ కేటగిరీ అంటే ఎట్లుంటుందో చంద్రబాబు నాయుడు వెళ్తున్నప్పుడు చూస్తుంటే కనబడుతుంది. Z+ కేటగిరీ అంటే అది. ఆ భద్రతని జగన్కి ఇచ్చామని కోర్టుని మోసం చేస్తూ ప్రజల్ని ఏం మోసం చేస్తున్నారు, అడ్డదిడ్డంగా ఆయన చేస్తున్నాడని. అక్కడ రోప్ పార్టీ ఎక్కడ కనబడుతుంది, ఫ్రంట్ పార్టీ ఎక్కడ కనబడుతోంది, పైలట్ పార్టీ ఎక్కడ కనబడుతోంది? ఇవన్నీ లేకుండా కార్యకర్తల మీద పడిపోయేలా చేసి, ఆ మీద పడిపోయినటువంటి దాన్ని లేదా అక్కడ ఎయిర్పోర్ట్ దగ్గరన అదే వాళ్ళ హెలికాప్టర్ దగ్గర పొదిల దగ్గర, అదే అనంతపురంలో సత్యసాయి జిల్లాది, అలా మీద పడిపోయేలా చేయడం, పొదిల్లో అడ్డుపడేలా చేయడం, ఇవన్నీ చేసేసి ఇది అసాంఘిక శక్తుల పని అనేటువంటి తరహాలో మాట్లాడేటటువంటి ధోరణి ఏదైతే ఉందో ఫక్తు రాజకీయ ధోరణి. పవన్ కళ్యాణ్లో హానెస్టీ ఎక్స్పెక్ట్ చేస్తాం, ఈ దరిద్రపు రాజకీయాలకు దూరమైన వ్యక్తి అన్నటువంటి దాన్నే కోరుకుంటాం. కానీ క్రమంగా ఆయన సంపూర్ణ రాజకీయ నాయకుడిగా కన్వర్ట్ అయిపోతున్నారు. అది ఆయన ఆలోచించుకోవాలి. సంపూర్ణ ఆయన మాట్లాడాడంటే ఫెయిర్ అనిపించాలి. తనకి సంబంధించినది ఒక న్యాయం, ఎదుటి వాళ్ళకి ఒక న్యాయం అంటే అది ఫెయిర్ అనిపించదు. మొదట్లో బాగానే ఉంటుంది, కార్యకర్తల వరకు తృప్తే. ఇప్పుడు జగన్ కార్యకర్తలు ఎప్పుడైనా జగన్ తప్పు చేశాడంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. జగన్ అభిమాని ఒప్పుకోడు, చంద్రబాబు నాయుడు అభిమాని ఒప్పుకోడు, నీ అభిమాని కూడా ఒప్పుకోడు. కానీ నువ్వు న్యూట్రల్, అటు ఏది నిజమైతే అదే నిజం మాట్లాడతావు, ఏది న్యాయమైతే అదే మాట్లాడతానని చెప్పినప్పుడు ఇలాంటి వాటిని ఏ విధంగా అంశంలోకి తీసుకొస్తారు? అవి అరాచక శక్తుల కాన్సెప్ట్ కింద. అంటే ఇదివరకటి రోజుల్లో వీళ్ళ కార్యకర్తల్ని అనే పదాన్ని ఇప్పుడు వీళ్ళు రివర్స్లో అంటున్నారు. ఇదివరకు వీళ్ళ కార్యకర్తల్ని వాళ్ళు సైకో ఫ్యాన్స్ అని విమర్శించేవాళ్ళు, ఇప్పుడు జగన్ని సైకో అని వీళ్ళు విమర్శిస్తున్నారు. అంటే ఓవరాల్గా ఇక్కడ మన దాకా వస్తే ఒక న్యాయం,
ఎదుటి వాళ్ళకైతే మరొక న్యాయం అనేటటువంటి కాన్సెప్ట్ కరెక్టో కాదో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకుంటే సరిపోతుంది. లేదు మేము చేస్తుంది కరెక్ట్, దీన్నే సమర్థిస్తారు ప్రజలంటే రాబోయేటటువంటి రోజుల్లో కాలం నిర్ణయిస్తుంది. అది వాస్తవానికి విధానపరమైన నిర్ణయాల గురించి మాట్లాడాలి, దాని గురించి చర్చించాలి, భవిష్యత్తులో ఏం చేయబోతున్నా ఏంటి అనేది. అంటే ఈయన బాధ్యతగా ఈయన కూడా ఒక భాగస్వామిగా మాట్లాడాలి. జగన్ని విమర్శించడం, జగన్ని తిట్టడం, లేదంటే ఈ స్థాయిలో తొక్కు పెట్టి నారదీస్తాం, తోలు తీస్తాం, మేము ఇలా చూస్తూ ఊరుకో, ఈ ఈ ఈ వెర్షన్ ఏమన్నా, ఆ బాధ్యత ఏమన్నా పవన్ కళ్యాణ్ గారికి అప్పచెప్పారా నిన్న? లేదు, అట్లా వాళ్ళు ఏం చెప్పరు. ఆయనకి సహజంగా జగన్ మీద విపరీతమైన ద్వేషం ఉంది, విద్వేషం. ద్వేషం కూడా కాదు, విద్వేషం. అది అంటే ఒక వర్గాన్ని చూసి అంగీకరించలేని రెండవ వర్గపు మనస్తత్వం అనమాట. అది ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. అనేక సార్లు నేను చాలాసార్లు ప్రస్తావించాను. ఇప్పుడు తెలుగుదేశానికి జనసేనకి ఏదైనా ఇష్యూ వచ్చిందంటే అది సామాజిక సమీకరణాల వివాదం అవ్వాలా, లేదంటే గనక సినిమా రంగానికి సంబంధించినటువంటి మెగా ఫ్యాన్స్, నందమూరి ఫ్యాన్స్ వివాదం అవ్వాలి. వాళ్ళిద్దరికి జగన్కి వీళ్ళకి ఏంటి గొడవ? వైఎస్ఆర్ కానీ జగన్ కానీ వాళ్ళేం మెగా ఫ్యాన్స్తో గొడవలు పెట్టుకోలేదు. వీళ్ళకి సినిమా గొడవలు కూడా ఏం లేవు. పోనీ ఏ ఆస్తుల తగులు ఏమైనా ఉన్నాయా వీళ్ళిద్దరి మధ్యన? ఏం లేదు కదా. ఆ రోజున రాజశేఖర రెడ్డిని పంచలోడ తీసుకొడతానంటూ గొడవ పెట్టుకున్నది నువ్వు. ఈ రోజున జగన్ని ఎదగనివ్వను, నేను బతకనీయను, లేకపోతే ఆయన రాజకీయం చెయ్యనివ్వను, ముఖ్యమంత్రిని కానివ్వను అని శపథాలు చేస్తుంది నువ్వు. ఈ రెండిట్లకి విభేదానికి ఏంటి రీజన్? ఒక కారణం ఉండాలి కదా. ఎందుకు అంటే జగన్ మంచోడు కాదు. హౌ యూస్ గివ్స్ దట్ సర్టిఫికెట్? నువ్వు ఇచ్చేటటువంటి సర్టిఫికెట్ ఇది, అది నీ పరమైనటువంటి వెర్షన్. నువ్వు మంచోడు కాదని వాళ్ళు అంటారు కదా, ఏంటి ప్రయోజనం దానివల్ల? జెన్యూనిటీ వచ్చేటప్పటికి ఇదిగో ఈ కారణాల వల్ల జగన్ మీద కేసులు ఉన్నాయి, బాబు మీద కేసులు ఉన్నాయిగా. జగన్కి సంబంధించిన కార్యకర్తలు తప్పు చేస్తున్నారు, నీ కార్యకర్తలు తప్పు చేస్తున్నా, తెలుగుదేశం కార్యకర్తలు తప్పు చేస్తున్నారు. జగన్ మీద అవినీతి ఆరోపణలు, చంద్రబాబు మీద లేదా? నువ్వే చేయలేదా అవినీతి ఆరోపణలు? లోకేష్ మీద కూడా నువ్వే చేసావు కదా ఇదివరకు అవినీతి ఆరోపణలు. దాని ఆరోపణలు లేనోడు ఎవడు? ఇంకా ఏ పాయింట్ మీద మాట్లాడతాం? అవినీతి ఆరోపణలు అయితే ఆ లెక్కన బీజేపీ మీద కూడా చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఎవరు చేయట్లేదు, అది కాదు కదా. అలాగే పోనీ అలాంటి ఆరోపణల పరమైన విమర్శ అయితే తప్పేలే. కానీ ఇక్కడ ప్రతి క్షణం జగన్ని ఒక శత్రువులాగా, ఒక ద్వేషంతో చూస్తూ ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో దానికి రీజనింగ్ ఎప్పటికైనా ఆయనంతటా ఆయన బయట పెడితే వినాలనుకుంటున్నాను నేను. చంద్రబాబు నాయుడు గారు ఒక రకంగా బోల్డ్ గా మాట్లాడారు అని అనుకోవాలా సార్? అంటే బేసిక్ గా కొంచెం జాగ్రత్త పడ్డారు. ఎందుకంటే మొత్తం నేను చేసేసానని మొన్న చెప్పినప్పుడు పబ్లిక్ లో నుంచి వచ్చిన రెస్పాన్స్ చూశారు కదా, ఆయనకి మంచి ఫీడ్బ్యాక్ ఉంటుంది. ఎప్పుడు కూడా ఆయన ఏదో ఫీల్ అవుతారని కాకుండా కొంత ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఒక ఎత్తు, రెండోది ఆయన ఫీల్ కాదు. ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు దాన్ని అర్థం చేసుకుని జీర్ణించుకుని వెంటనే సెట్ చేసుకునేటటువంటిది ఉంటుంది. ఆయన నోటీస్కి తీసుకెళ్లడం ముఖ్యం. ఆయన దగ్గర ఉండేటటువంటి టీం వాళ్ళు చెప్పుంటారు, అన్నీ చేసేసాము, రాష్ట్రం అభివృద్ధితో పరుగులు పెట్టేస్తోంది ఇట్లా అనే దాని మీద ఒక నెగిటివ్ వస్తుందండి, సంక్షేమానికి సంబంధించి అంతా చేసేసామనేటటువంటి పదం అనేది చెప్పుంటారు. అందుకని ఈ కాన్సెప్ట్లోకి వచ్చినట్టున్నారు. అంటే తొలి అడుగు పడే ముందు రేపటి నుంచి వీళ్ళందరూ వెళ్ళాలి కాబట్టి ప్రజల్లోకి ముందే బోల్డ్ గా మాట్లాడేస్తే ప్రజల నుంచి పెద్దగా వ్యతిరేకత రాదు అని ఏమన్నా? అదేం లేదు, బేసిక్గా అంత పెద్ద ఆలోచనలతో ఏం చేయలేదు. ఒకటేంటంటే మొన్న చెప్పేశారు, అప్పుడు 12వ తారీఖు జరగాల్సింది కదా ఈ సభ, అప్పుడైతే అద్భుతం జరిగేసిందని చెప్పేశారు. సంక్షేమం 85% ఏమో పూర్తి అయిపోయిందని చెప్పుకొచ్చారు కదా ఆ టైంలో. అది పబ్లిక్లో వచ్చిన రెస్పాన్స్ చూసుంటారు. కాబట్టి ఎక్కువగా హడావిడి చేయకుండా డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో వెళ్తున్నాం, అలాగే సంక్షేమ పథకాలు సాధ్యమైనంత మేరకు ఇచ్చుకెళ్తున్నాం, ఇట్లాంటిది కాస్త హుందాగా చెప్పుకొచ్చారనమాట. అంతా బాగానే మాట్లాడారు. కానీ ఎప్పుడు చూసినా, మొన్న చూసినా, నిన్న చూసినా, అంతకుముందు చూసినా ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ఇస్తామనే ఆ పథకం గురించి మాట్లాడుతున్నారు తప్ప మిగిలిన పథకాల గురించి మాట్లాడట్లేదు. నిన్న కూడా ఆ 50 ఏళ్ళకే పెంచిన బీసీలకి, ఎస్టీ మైనారిటీలకి దానికి సంబంధించి కానీ ఈ 1500 వీటి గురించి పెద్దగా ప్రస్తావన రాలేదు. ఎందుకు అంటే వాటిని సైడ్ చేస్తున్నారా, మర్చిపోయారు? సైడ్ చేసేసారు ఆల్రెడీ. అంటే మనం ఏది మాట్లాడితే అదే జనం చర్చించుకుంటారు అనేటటువంటి అమాయకత్వంలో ఇంకా ఉన్నారు. పాత రోజుల్లో అంతే జరిగేది. అంటే పాత రోజుల్లో ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్నటువంటి పాయింట్లు
వీళ్ళు అమలు చేసేటప్పుడు చెప్పేవాళ్ళు ఏది లైక్ మద్య నిషేధము లేకపోతే కనుక ఏదన్నా పథకానికి సంబంధించి అమలు చేసేటప్పుడు మేము ఎన్నికల మేనిఫెస్టోలో పెడితే మాట మీద నిలబడ్డాం ఇదని చెప్పేవాళ్ళు. ఏది క్రిందసారి రుణమాఫీను రైతు రుణమాఫీను ఒక కిస్తీ వేసేటప్పుడే చెప్పారు ఇట్లాగనేటటువంటి. అదే అమలు చెయ్యని విషయాలు చెప్పారా? ఇప్పుడు చూడండి, నిన్న వాస్తవంగా అంతకుముందు మొన్న అనుకుంది ఏంటి, ఈ మీటింగ్ జరిగేటప్పుడు భారీ బహిరంగ సభ సెక్రటేరియట్ దగ్గర అది అనుకున్నారు. అప్పుడు తర్వాత ఈ వర్షాలు అప్పుడేమో అహ్మదాబాద్ విమాన ప్రమాదంతో ఆగారు. వాస్తవంగా ఆ రోజునే స్టేట్మెంట్ ఇచ్చేసారు, అక్కడతో అయిపోయేది. ఎందుకంటే నిన్నగాక మొన్ననే యోగా డే కూడా చేశారు కదా, ఇంకా ఈవెంట్లు జరపాల్సిన అవసరం ఏముందా? ఈవెంట్ కంపెనీ వాళ్ళకి డబ్బులు తప్పించి ప్రభుత్వానికి ఏమైనా ఒరుగుతుందా? ఇదే స్టేట్మెంట్లు రోజు ఇచ్చేది, కొత్త స్టేట్మెంట్ ఏముంది? నిన్న వాళ్ళందరూ కూర్చోబెట్టడం, పాప ఎక్కడెక్కడి నుంచో కలెక్టర్లు అందరు రావడం, వాళ్ళందరికీ భోజనాలు ఎట్టడం తప్పించి ఏమన్నా ఉందే అక్కడ? వాళ్ళకందరికి స్టార్ హోటళ్లలో రూములు తీసేయాలా? అది తప్పించి అసలు అక్కడ ఏమన్నా ఉందే టాపిక్? కాసేపు అందరూ కలిసి జగన్ తిట్టడానికి తప్పించి పాయింట్ ఏంటి? ఇప్పుడు అన్నదాత సుఖీబాబు 20వ తారీఖు అని చెప్పారు. ఈ నెలలోనే కదా చెప్పింది అది. విద్యాది ఇదే దాని పేరేంటి, అమ్మఒడి, తల్లికి వందనం అందరికి ఇచ్చామన్నారు. అందులో ఎంతమందికి తగ్గిందో చూశారు. అన్నదాత సుఖీబాబు గురించి మాట్లాడలేదు కదా. ఇప్పుడు ఇస్తామన్న 20వ తారీఖు ఇవ్వలేదు. అంటే అంత పెద్దది, లక్షలాది మంది రైతులకు సంబంధించిన అంశం నువ్వు వాయిదా వేసిన నోటితో చెప్పాలి కదా. ఇదిగో ఈ కారణం మీద ఇవాళ వాయిదా పడింది, నెక్స్ట్ వీక్ వస్తుంది లేదా 10 రోజులు వస్తుంది. ఇదివరకు జగన్ ఏం చేసేవాడు, మొదట్లో బటన్ నొక్కేసేవాడు, మీకు పడతానే అని చెప్పేవాడు. తర్వాత బటన్ నొక్కాక లేట్ అవుతున్నప్పుడు వీళ్ళు విమర్శలు చేసేవాళ్ళు. బటన్ నొక్కడం అది ఉత్తుత్తి బొట్టును, దేనికి పనికి రాదని చెప్పేసి జ్యోతి ఈనాటి రాసేవాళ్ళు. అది గ్రహించాక అతను ఏం చేశాడు, చెప్పేవాడు 10 రోజుల్లో పడతాయి మీకు అని చెప్పేసి. ఇప్పుడు బటన్ నొక్కా ఇవాళ నుంచి బిగిన్ అవుతాయి, 10 రోజుల్లో పడతాయి అని చెప్పేవాడు. వీళ్ళు అట్లా చెప్పాలి కదా. ఈ నెలలో ఇది ఇచ్చేసాము, కొంత ఈ డబ్బులకి టైట్ అయ్యింది, బిల్లులు కూడా ఇవ్వాలి కదా, మళ్ళీ జీతాలు ఇవ్వాలా, పెన్షన్లు ఇవన్నీ ఉంటాయి కదా, కాబట్టి ఈ వారం రోజుల్లో కొంత ఇబ్బంది ఉంటుంది, వచ్చే వారం 10వ తారీఖు ఇస్తాం లేకపోతే 15వ తారీఖు ఇస్తాం అని చెప్పాలి కదా. ఏమి నోరు మెదపకుండా సైలెంట్గా ఉండిపోతే అది అంతమందిని అవమానించడం కదా రైతుల్ని. లేదా ఆ నిర్లక్ష్యమా, మనం ఎవరికి జవాబుదారీ కాదనినా? మీరు సమిష్టి బాధ్యత కదా. పవన్ కళ్యాణ్ అయినా కనుక్కోవాలి కదా, ఏమైందండి, ఏం పథకం మనం అసలు అమలు చేస్తున్నాం అనేటటువంటిది. బీజేపీ అయినా కనుక్కోవాలి కదా, ఏందండి మీరు చెప్పారు ఇది కూటమి మొత్తానికి మైనస్ వస్తుంది, సరే వాళ్ళకి చేయట్లేదు అనుకుందాం. ఈయనైనా బాధ్యతగా చెప్పాలి కదా పెద్ద ఆయన. అక్కడ మిస్ అవుతున్నారు. అంటే అన్నదాత సుఖీబాబు అయితే ఈ నెలాఖరులో పడాలి 20 అన్నారు, ఇప్పుడు 24కి వచ్చేసాం. అసలు పోనీ ఎప్పుడు ఇస్తారు? వేసారు 2000, అదే అండి కేంద్రం వేసే 2000 ఉన్నాయి కదా, వాటితో పాటు అది ఎప్పుడు వేస్తే అప్పుడు వేస్తామన్నారు. కేంద్రంతో నీకేం సంబంధం? నేను అనేది, నువ్వు మొత్తం నీ డబ్బులు నువ్వు ఇస్తానన్నావు కదా, సరే అది మానేసావు. కేంద్రం 10,000 6,000 పోను, మిగతా 14,000 అంటున్నావు. నీ డబ్బులు నీ వాటా నువ్వు వేసేస్తే అయిపోతుంది కదా. కేంద్రం డబ్బులు కేంద్రం వేసుకుంటది, నువ్వెందుకు దాన్ని క్లెయిమ్ చేసుకోవడం? అది క్లెయిమ్ చేసుకున్నాడని జగన్ తిట్టావు కదా, మరి నువ్వు క్లెయిమ్ చేసుకోవడం ఎందుకు దాంతో? సార్ ఓవరాల్గా ఫస్ట్ ఒక రకంగా ఇది ఒక సక్సెస్ మీట్ లాగా అనుకోవాలి. అంటే వాళ్ళ దృష్టిలో ఫస్ట్ ఇయర్ సక్సెస్ మీట్ లాగా అనుకోవాలి. దీన్ని డబుల్ ఇంజన్ పవర్ ఇది అని అనడం, అంటే అక్కడ ఈసారి ఆ వేదిక మీద పురంధేశ్వర్ గారు కూడా వచ్చారు తొలి ఏడాది సభకి. సో ఇది భారతీయ జనతా పార్టీ కూడా క్రెడిట్ ఇస్తున్నారా, అవసరంతో కూడిందా అది ఆ క్రెడిట్? అంటే ఈ ఏడాదిలో జరిగిన ప్రతి అభివృద్ధి పని కూడా డబుల్ ఇంజిన్ అనే అనాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఏమీ లేదు, కంప్లీట్గా పోలవరానికి కేంద్ర ప్రభుత్వం డబ్బులే, నిర్వాసితులకు డబ్బులు కేంద్ర ప్రభుత్వం డబ్బులే, అమరావతికి అప్పులు ఇప్పించింది డబ్బులు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వమే, పల్లె ప్రాంతాల్లో వేస్తున్నామంటున్న రోడ్లు కేంద్ర ప్రభుత్వమే, గిరిజన ప్రాంతాల్లో వేస్తున్నామంటున్నటువంటిది కేంద్ర ప్రభుత్వమే. ఈ పల్లెల్లో ఇప్పుడు ఈయన చెప్తున్నటువంటి అత్తొట్టెలు ఇవి పెట్టినవి ఉన్నాయి కదా పవన్ కళ్యాణ్, అవన్నీ ఇవే కదా, పేద ఉపాధి హామీ నిధులు ఇవే కదా. ఇప్పటిదాకా ఈ ఏడాదిలో జరిగినవన్నీ ఒక్క దీపం, గ్యాస్ సిలిండరు, పెన్షన్, ఈ 2 ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశాలు, మిగతా అన్ని కేంద్ర ప్రభుత్వానికి.
ఇంక్లూడింగ్ రోడ్లకు సంబంధించినటువంటి వేస్తున్నటువంటి ఆ గుంటలు పూడ్చే వ్యవహారం కూడా కేంద్ర ప్రభుత్వం రోడ్ల మెయింటెనెన్స్ కోసం ఇచ్చిన డబ్బులతోనే వేశారు అవి కూడా. కాబట్టి అవి ఈ ఓవరాల్ గా చూసుకుంటే అది డబుల్ ఇంజిన్ సర్కారే. అందులో ఆ పెద్ద ఇంజిన్ పెద్దదైంది, అది ఆ ఇంజిన్ లేకపోతే ఇది పని చేయట్లేదు అనమాట ఇక్కడ. అది అవసరం కీలకం, ఆ ఇంజిన్ లేకుండా వెళ్ళడం కష్టం. సార్ ఫైనల్ గా పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ మరొకసారి గ్యారంటీ ఇచ్చారా 15 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వరకు మేము కలిసే ఉంటామని? నిన్న ఆయన మాటలు ఎలా చూడాలి? బేసిక్ గా ఆయన జగన్ ని రానియను అంటున్నారు. 15-20 ఏళ్ళు కూటమి ఉండటము అనేది, అందుకే 15 నుంచి 20 ఏళ్ళని బేసిక్ గా ఆయన చెప్పే పాయింట్ జగన్ ని అంతకాలం రానివంటే ఇప్పుడు ఒక రకంగా ఓ సైకలాజికల్ వార్ అనమాట. మేమే మూడే ఉంటాము, దాంతో పాటు జగన్ 15-20 ఏళ్ళు రానికపోతే ఇక జగన్ రాజకీయం లేదు కదా, మీరు అందరూ ఆల్టర్నేటివ్ చూసుకోండి అనేది. అది సహజంగా రాజకీయాల్లో 15-20 ఏళ్ళు నేనే ఉంటాను అని ఇంతకుముందు జగన్ కూడా అనుకున్నాడు 30 ఏళ్ళు ఉంటాను. చంద్రబాబు నాయుడు 14-19లో కూడా 30 ఏళ్ళు మాదే అనుకున్నారు. ఇక్కడ సమస్య ఏంటంటే ఈయన గుర్తించాల్సినటువంటి పాయింట్, ఆల్టర్నేటివ్ లేకుండా అంటే తృతీయ పక్షం ఉందనుకోండి అది సాధ్యం అవుతుంది, లేదా అద్భుతమైనటువంటి పాలన అయి ఉండాలి. నేను దీనికే ఏమని చెప్తానంటే నిజం 15-20 ఏళ్ళు ఏంది, 30 ఏళ్ళు కూడా ఉండొచ్చు. బీజేపీ గుజరాత్లో సాధ్యం చేసింది, మధ్యప్రదేశ్లో సాధ్యం చేసింది, రాజస్థాన్ ఛత్తీస్గఢ్లో సాధ్యం చేసింది, బీహార్లో నితీష్ కుమార్ సాధ్యం చేయగలిగాడు. బీహార్ను వదిలేసేయండి, అది కాసేపు ఇటు కాసేపు అటు మారుతుంటాడు ఆయన. ఈ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వాళ్ళు చేసేది ఏంటి, వాళ్ళ ఎమ్మెల్యేలు ఎవడు దోపిడీదారులు కాదు, వాళ్ళ ఎమ్మెల్యేలు ఇసుక మద్యం ఇవన్నీ తినేరు తాగేరు. ఇంటి దగ్గరికి వెళ్తే ఆ కన్సర్న్ పర్సన్స్కి పబ్లిక్కి స్పందిస్తారు, మాట్లాడతారు, సమాధానం చెప్తారు, ప్రభుత్వ అధికార యంత్రాంగాలతో మాట్లాడతారు. నాన్ కరప్టెడ్ అక్కడ. గుజరాత్లో ఇన్ని ఇండస్ట్రీస్ వస్తున్నాయి అంటే ఏంటి రీజను, ఎవడు డబ్బులు తిండి అక్కడ అధికారులకి, వీళ్ళు ఏమన్నా ఇస్తే తీసుకుంటారు. నీకు అలాంటి నాన్ కరప్షన్ ఉండాలి. ఇప్పుడు రాష్ట్రంలో ప్రతి ఎమ్మెల్యే నిజమైన సేవాభావంతో ఓ స్వచ్ఛంద సంస్థ కార్యకర్తలాగా పనిచేస్తే ఖచ్చితంగా వీళ్ళు 15 ఏళ్ళు 25 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా వాళ్లే కావాలని కోరుకుంటారు జనం. అదే సందర్భంలో ప్రజలకి రెస్పాన్స్ ఇవ్వాలి, సమాధానం చెప్పాలా, పరిష్కరించాలి, సంక్షేమ పథకాలన్నీ సక్రమంగా అమలు చేయాలి. అమలు చేసి ఏది మనం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి సంక్షేమ పథకాల మీద. అలాగే ఈ వేధింపులు ఆపేయాలి. అంటే అవతల పార్టీ వాళ్ళని వేధించుతున్న కనుక ఆ రాష్ట్రాల్లో జరుగుంటే సాధ్యమయ్యేది కాదు. అలా వేధిస్తున్నటువంటి దాంతో అవతల పోలరైజ్ అవుతారు జనం. గుజరాత్లో మీకు ఎక్కడన్నా కాంగ్రెస్ వాళ్ళు మమ్మల్ని వేధించారని గొడవ పట్టడం చూసామా? లేకపోతే కనుక మధ్యప్రదేశ్లో చూసామా మా మీద అక్రమ కేసులు పెడుతున్నారని? ఛత్తీస్గఢ్లో చూసాం మా మీద అక్రమ కేసులు పెడుతున్నారని ఏమన్నా గొడవలు చేయటం? లేదా అక్కడ వీళ్ళు అట్లా దొంగ కేసులు పెట్టినవి ఏమైనా ఉన్నాయా? వాళ్ళ కార్యకర్తలందరినీ లోపలేసినవి ఏమైనా ఉన్నాయా? లేవే. ఎందుకని అంటే వాళ్ళు ప్రతీకార రాజకీయాల జోలికి పోవట్ల, రోజు డెవలప్మెంట్ గురించినే మాట్లాడతారు. ఈ రోడ్డు వేస్తున్నాం, ఆ కాలువ కడుతున్నాం, నీళ్లు పెడుతున్నాం, అక్కడ అది ఇప్పిస్తున్నాం, ఇది ఇక్కడ, ఇదే పని మీద ఉంటారు. ఈ రాజకీయం ఓన్లీ ఎలక్షన్స్ రోజున చేస్తారు. ఎలక్షన్స్ 5-6 నెలలు ఎత్తులు పై ఎత్తులు విమర్శలు అన్నీ ఉంటాయి. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నుంచి ఇక ఆ ప్రత్యర్థి సంగతి వదిలేస్తారు. వాళ్ళు యాజిటేషన్ చేస్తారు, అక్కడ చేయనిస్తారు, సమాధానం చెప్తారు, సింపుల్. ఇట్లాగా ఎళ్ళనీయకూడదు, పోలీసులతో తొక్కేయాలి, కేసులు పెట్టేయాలా, రోజు జైళ్ళల్లో వేసేయాలి, జైళ్ళన్నీ నింపేయాలి, 100ల కొద్ది ఎఫ్ఐఆర్లు పెట్టాలి, 1000 కొద్ది కేసులు పెట్టాలి. ఇట్లాంటి కాన్సెప్ట్లు అక్కడ లేవు. అలాంటిది ఉంటే ఆటోమేటిక్ శత్రుత్వం వస్తుంది. లైక్ బెంగాల్లో ఆవిడ హింసిస్తుంది విపరీతంగా. పర్యవసానం ఎక్కడో 0లో ఉన్నటువంటి బీజేపీ ఏకంగా ప్రతిపక్ష స్థానానికి వచ్చింది. నెక్స్ట్ అధికార పక్షానికి వచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు. కాబట్టి అక్కడ మనం ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఖచ్చితంగా డెవలప్మెంట్ అనేటటువంటిది ఇట్ ఈస్ ఎ ప్రాసెస్. వీళ్ళు చెప్పదలుచుకుంది కూడా ఒకటే, అమరావతి, పోలవరం ఇవన్నీ పూర్తయిపోయి ప్రజలందరూ బాగుపడాలంటే మేము 15-20 ఏళ్ళు ఉండాలా, ఉంటే బాగుపడద్దని చంద్రబాబు గారు కూడా అదే అంటున్నారు కదా. చూద్దాం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చెప్తే కొంచెం జనాలు నమ్ముతారు. అట్లా నమ్మడం అనేది వాళ్ళకనైతే క్రిందటిసారి చెప్పలేదు నేను కానీ నువ్వు జగన్ సీఎం అని ఆయనకి సాధ్యం అవుతుందా? ఇండివిజువల్గా ఉంటే ఆయన వల్ల కాదు, కూటమి. అందుకనే కూటమి పదం వాడుతున్నారు ఆయన పదే.
అంటే ఆయన కూడా ఇంకా బయటకు వెళ్ళే ఆలోచన లేదు అనేది పదే పదే ఇక్కడ చెప్తున్నారు. బేసిక్ గా కూటమి అయితే ఒకటే, విడిపోదు, పొత్తు. డిప్యూటీ సీఎం గా ఆయన 15 ఏళ్ళు ఉండాలని కోరుకుంటున్నారు, 15-20 ఏళ్ళు. అది అది వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ సామాజిక వర్గం కూడా ప్రిపేర్ అయిపోతే సరిపోతుంది అంతే. ఈ తొలి అడుగులో బీజేపీ అంటే ఆంధ్రప్రదేశ్ బీజేపీ పాత్ర పరిమితమా సార్? పురంధేశ్వర్ గారు రావడం, పిలవడం, బీజేపీకి ఏం సంబంధం కేంద్రం ఉంటుంది? గురించే అక్కడ మాట్లాడారు. కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం చేస్తోంది, బీజేపీ రాష్ట్ర పార్టీ దానికి రిప్రజెంటేషన్. వాళ్ళు ఎక్కువ అతి పూసుకోరు. అదే సందర్భంలో అతి మాటలు మాట్లాడరు. వాళ్ళు హుందాగా మాట్లాడారు, రాష్ట్రం అభివృద్ధికి మేము ఇతోధికంగా పనిచేస్తామని చెప్పారు, హుందాగా మాట్లాడారు, వెళ్ళారు అంతే. అంటే ఎక్కడ సూపర్ 6 లోకి అయితే అంటే వాళ్ళకి సంబంధం లేదు కదా, అది ఇన్వాల్వ్ అయినట్టు కనబడలేదు. వాళ్ళకి సంబంధం లేని విషయం కదా అది, వీళ్ళిద్దరి వరకే అది. ఆ క్లారిటీ కూడా వచ్చేసింది. రైట్, చూద్దాం. ఒక రకంగా తొలి అడుగు చాలా సక్సెస్ఫుల్గానే పడింది అన్నట్టుగానే ఉంది సభ అంతా. కాకపోతే అందులో బాబు గారు మాట్లాడిన మాటలు కానీ, లేదంటే పవన్ కళ్యాణ్ గారు ఒక రకంగా ఇచ్చిన వార్నింగ్లు, అవైతే బాగా హైలైట్ అవుతున్నాయి. ఎంతవరకు అవి వైసీపీకి వార్నింగ్లు అనుకోవాలి, ఎంతవరకు రేపొద్దున్న ఒక పోరాట స్ఫూర్తికి ఆ వ్యాఖ్యలు ఉపయోగపడతాయి రేపు భవిష్యత్తులో అనుకోవాలి. వేచి చూద్దాం ఇవన్నీ.